మరి ఎస్ఎస్సి సీజీఎల్ అనేది మనకు ఇంగ్లీష్ ప్యాటర్న్లో ఉంటుంది. సో చాలామంది ఆస్పిరెంట్స్కు భయం ఏంటంటే ఇంగ్లీష్. సో మరి ఆ పేపర్ని ఎలా చేయాలి, ఈ ఎస్ఎస్సి సీజీఎల్ మరి ఆ ఇంగ్లీష్ను ఎలా దాటాలి అనే అంశాలపైన మీకు 2 మాటలు చెప్పడానికి. ప్రియమైన విద్యార్థులారా, ఇక్కడ మీకు ఒక మంచి అవకాశంగా శ్యామ్ సార్ దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఎందుకు ఈ ప్రయత్నం చేయలేదు అనే దానికి కారణం ఏంటంటే, సార్ ఆల్రెడీ చెప్పారు, దాంట్లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉండేదమ్మా. డిస్క్రిప్టివ్ పేపర్ అంటే మనకి ఎస్ఐ పేపర్, జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది చూడండి, అలా డిస్క్రిప్టివ్ పేపర్ ఉండేది కాబట్టి ఇబ్బందికరం ఒకటి. రెండవది, ఈ అన్ని సబ్జెక్టులు కూడా హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉంటాయి, అదొకటి. ఇక ఇప్పుడు ఆ డిస్క్రిప్టివ్ లేకపోవడం ఒకటి. జనరల్ స్టడీస్ కంటే జనరల్ అవేర్నెస్కు మార్కుల శాతాన్ని పెంచడం అనుకోండి, రీజనింగ్కి పెంచడం అనుకోండి, అర్థమెటిక్ ఇవన్నీ కూడా సమానం చేయడం అని, ఇంకొకటి మరొకటి జనరల్ ఇంగ్లీష్ పార్ట్ని తగ్గించడం అనేది, ఇది ఒక మంచి అవకాశంగా మన విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని శ్యామ్ సార్ దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఇక్కడ మనకు దీంట్లో గమనించినట్లయితే ఈ జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ అసలు ఏ విధంగానూ కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేనిదమ్మా ఇది. నేను ఎందుకు అలా చెప్తున్నాను అంటే, మనకి ఇక్కడ కానిస్టేబుల్ పేపర్ ఏదైతే ఉందో సేమ్ అదే సిలబస్ ఉంది. ఒక 2-3 టాపిక్లు లేదా ఒక 2-3 క్వశ్చన్లు అడిగే విధానంలో వేరుగా ఉంది తప్ప, అండ్ ద ఎంటైర్ సిలబస్ యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్. అసలు ఏమాత్రం వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అని అంటే, మనకు టైర్ 1లో క్వాలిఫైయింగ్ పేపర్లో 25 క్వశ్చన్స్ 2 మార్క్స్ అని సార్ చెప్పారు. ఆ 25 మార్కులకు ఒకటేమో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇది. ఇక మిగతా టాపిక్స్ ఏవి అని అంటే, మన గ్రామర్ అని చెప్పేసి చెప్పుకుంటాం చూడండి మనం. ఇది ఆర్టికల్స్ కానివ్వండి, ప్రిపోజిషన్స్ కానివ్వండి, టెన్సెస్ కానివ్వండి, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కానివ్వండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కానివ్వండి, క్వశ్చన్ ట్యాగ్ కానివ్వండి, వీటితో పాటు వొకాబులరీ ఐటమ్స్ అని చెప్పేసి మనకు కూడా ఉంది కానిస్టేబుల్లో. ఏవేవి? 1 word సబ్స్టిట్యూట్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లేదా ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ రెండవది, మూడవది సినోనిమ్స్, నాలుగవది యాంటోనిమ్స్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే మనకు కొత్తగా ఉన్నటువంటి ఏవీ లేవు ఇక్కడ. కాకపోతే క్వశ్చన్ అడిగే విధానంలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, అంతే తప్ప వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ మనం గమనించాల్సింది, ఆ డిస్క్రిప్టివ్ పేపర్ తీసేయడం అనేటువంటిదే చాలా ఒక పాజిటివ్ నోట్గా గమనించాలి. దాన్ని మనం సక్సెస్ కావడానికి 100% అవకాశం ఉంది. అందులో ఏ విధమైనటువంటి యొక్క సందేహం లేదు. ఇక మనకు ఈ జనరల్ ఇంగ్లీష్కి వచ్చినట్లయితే టైర్ 2 అనేటువంటిది ఉందమ్మా. ఇక్కడ 45 క్వశ్చన్లు 135, అంటే ఒక్కో క్వశ్చన్కు 3 మార్కులు చొప్పున 135 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది మన జనరల్ ఇంగ్లీష్లో. మరి అక్కడే టాపిక్స్ ఉన్నాయి సార్, అక్కడ కూడా సేమ్ అవే. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న వొకాబులరీ ఐటమ్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ వొకాబులరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. ఇక దాంతోపాటు కాంప్రిహెన్షన్. కాకపోతే దీంట్లో ఏంటంటే, మనకు కానిస్టేబుల్లో చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని చెప్పేసి ఒక 3-4 మార్కులకు ప్రతిసారి కానిస్టేబుల్లో అడుగుతున్నారు. ఇవి కొన్ని ఎక్కువ అడుగుతున్నారు ఇందులో, అంతే. తర్వాత షఫలింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఏ పారాగ్రాఫ్ అనేది ఒకటి ఉంది. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో వాక్యాలు, దీన్నే మనం రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఏ పారాగ్రాఫ్ అని చెప్పుకుంటాం. కాకపోతే అడిగే విధానంలో వేరుంది తప్ప అంతకు మించలేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ జంబుల్డ్ సెంటెన్స్ అని చెప్పేసి మనకు సిలబస్లో ఉంది. జంబుల్డ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి? డిజార్డర్లో ఉంటాయి పదాలు. ఆ డిజార్డర్లో ఉన్నటువంటి పదాలను సరైన క్రమంలో పెట్టినట్లయితే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారవుతుంది. అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ అదే. కాకపోతే క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నారంటే షఫలింగ్ ఆఫ్ సెంటెన్స్ అంటున్నారు, మనకేమో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అని ఉంది. అంటే కొంచెం ఈ అవగాహన చేసుకోవడం అనేటువంటిదే, సిలబస్లో ఉన్నటువంటి యొక్క ఈ టాపిక్స్ ఏ ఉన్నాయి అనేటువంటి దాన్ని అవగాహన చేసుకున్నట్లయితే చాలా సులభంగా మనం దీన్ని దాటవచ్చు. అందులో టైర్ 1 అయితే నాకు తెలిసి జనరల్ ఇంగ్లీష్లో మీరు 25 50 మార్కులకు మన దగ్గర చెప్పేటువంటి విధానము, మనం చెప్పేటువంటి టెస్ట్లకు మీరు 50 మార్కులకు 30-40 మార్కులు ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వొకాబులరీ ఐటమ్స్ కానివ్వండి, తర్వాత
ఈ మిగతా గ్రామర్ టాపిక్స్ కానివ్వండి అవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఇక టైర్ 2కి వచ్చినట్లయితే ఈ 45 క్వశ్చన్లలో నేను ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూశాను. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రకారం ఏంటంటే 3 లేదా 4 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇస్తున్నారు. అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ని చదివి ఆన్సర్ చేయగలగడం ఒక స్కిల్. దీన్నే రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్ అంటారు. చదివిన దాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి యొక్క నైపుణ్యం. ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. దానికి సంబంధించి మీకు కన్సర్న్డ్ మెటీరియల్, ఆ రకమైనటువంటి యొక్క మెటీరియల్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అంటే కాంప్రహెన్షన్ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఏ రకంగా. దానికి గాను మనం మొదటగా చేయాల్సింది ఏంటి అని అంటే, దీనికి ఈ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి టైర్ 1 టైర్ 2లో చూసినట్లయితే వొకాబులరీ ఐటమ్స్ పైన కనుక మీరు బాగా దృష్టి పెడితే, ఎందుకంటే అది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కానివ్వండి లేదా మరొకటి కానివ్వండి, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇవ్వబడినటువంటి పదాలు, అవి సినానిమ్స్ కానీ యాంటనిమ్స్ మనం ఏవైతే చదువుతామో వాటి పట్ల అవగాహన ఉన్నట్లయితే, ఆ మీనింగ్స్ తెలిసినట్లయితే ఇవ్వబడినటువంటి యొక్క ప్యాసేజ్ని మీరు చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. కొంచెం ఈ యాంగిల్లో కనుక మనం దృష్టి పెట్టినట్లయితే మనం మంచి మార్కులను ఇంగ్లీష్లో, జనరల్ ఇంగ్లీష్లో 45x3 135 మార్కులలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మనకి ఇక్కడ తెలుగులో ఉంటుంది క్వశ్చన్ పేపర్, ఒక జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఒక్కటే ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే జిఎస్ కానీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మిగతా అన్ని సబ్జెక్టులన్నీ కూడా హిందీలో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ ఉండడం అనేది జరుగుతుంది. అది తప్ప వేరే ఇబ్బంది అనేటువంటిది ఉండదు. దాన్ని అధిగమించడం కొరకే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా వొకాబులరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, వొకాబులరీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీరు దృష్టి పెట్టినట్లయితే, అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, వీటి పట్ల అవగాహన మనకు పెరుగుతూ ఉంటే మనం ఇవ్వబడిన వాక్యాలని చదవడము, అర్థం చేసుకోవడము, వేగం అనేది వస్తుంది, స్పీడ్ అనేది వస్తుంది. 1-2 సార్లు వెనక్కి వెళ్ళి దీంట్లో ఏం చెప్పారా అని మళ్ళీ మనం మాటికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. దానికి కానీ నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫైనల్లీ హీ ఫౌండ్ హిస్ ఫ్రెండ్ ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనే ఒక వాక్యం మనకి ఇది కానిస్టేబుల్లో వస్తుందమ్మా. ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్, దీన్ని ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. మనకి ఇది పైన అర్థం చూస్తే ఏంటంటే పచ్చికలో ఒక పాము ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఫైనల్లీ హీ ఫౌండ్ హిస్ ఫ్రెండ్ ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే చివరికి తన స్నేహితుని కనుగొన్నాడు. ఏమని అంటే అతడు ఒక హిడెన్ ఎనిమీ, దాని యొక్క అర్థం హిడెన్ ఎనిమీ అని అర్థం, దాగి ఉన్న శత్రువు. ఇది అర్థమైనట్లయితే ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో సెంటెన్సెస్ అర్థం చేసుకుంటాం, లేదా సెంటెన్సెస్ని ఇచ్చినటువంటి వాటిని సులభంగా అర్థం చేసుకుంటాం. కాబట్టి మనం ఒక చిన్న విషయం, అంటే మనం కానిస్టేబుల్కు చదివినట్లుగానే చదువుతూ, మనం కానిస్టేబుల్ కూడా ఏం చేస్తుంటామంటే వొకాబులరీ అనగానే చివర్లో చదువుతూ ఉంటాం. ఇక్కడ మనం చేయాల్సిన ఎస్ఎస్సి సిజిఎల్లో ఆ ఒక్క వొకాబులరీ ఐటమ్స్ పైన కొంచెం దృష్టి కేంద్రీకరించి రోజు గనక చదువుతూ పోతున్నట్లయితే within months you can become perfect in understanding the sentences. చాలా సులభంగా అర్థమైపోతుంది. అది మెయిన్. అదొక్కటి కొంచెం దృష్టిలో పెట్టి మిగతా గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఏ సిలబస్ అయితే ఉందో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? కరెక్ట్ యూసేజ్ ఆఫ్ సెంటెన్స్ అని ఇచ్చాడు, మనకు అది ఉంది. తర్వాత గ్రామర్ ఉంది, తర్వాత స్పెల్లింగ్స్ అంటున్నాడు, యాంటోనిమ్స్ అంటున్నాడు, సినానిమ్స్ అంటున్నాడు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటున్నాడు, కరెక్ట్ ఆఫ్ ఏది కన్వర్షన్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటున్నాడు, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అంటున్నాడు. టోటల్ సిలబస్ అదే ఉంది. కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే దీంట్లో టైర్ 2లో కాంప్రహెన్షన్స్ 3 లేదా 4 కాంప్రహెన్షన్స్ ఇస్తారట ఇచ్చిన సిలబస్ ప్రకారం. అంటే 3×5 15 లేదా 4 ఇచ్చినట్లయితే 4×5 20 మార్కులకు కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. అది అంటే మనం మంచి మార్కులు కనుక స్కోర్ చేయాలి అని అంటే కొంచెం వొకాబులరీ ఐటమ్స్ కనుక మనం కమాండ్ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం అన్నింటిపైన అవగాహన పెంచుకోగలుగుతాం. మంచి మార్కుల్ని స్కోర్ చేయడానికి ఏ విధమైన సందేహం లేదు. నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూసి చెప్తున్నాను. అది అక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్ ఏమీ అత్యంత భయంకరంగా ఏమీ లేవు. మన కానిస్టేబుల్ అడగబడినట్లుగానే
అదే విధమైనటువంటి యొక్క క్వశ్చన్స్ అదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే సింపుల్ మాట చెప్తా చూడండి, ఒక వర్డ్ ఇచ్చి దానికి ఐడెంటిఫై ద సూటబుల్ సినానిమ్ ఆర్ మీనింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇస్తారు. వర్డ్కు మీనింగ్ అంటే సినానిమ్ పట్టుకోమని అడగడం ఒక విధానం. ఒక వాక్యం ఇచ్చే వాక్యంలో వర్డ్ని అండర్లైన్ చేసి దానికి సూటబుల్ సినానిమ్ పట్టుకోమనడం అని అడిగే విధానం మరొకటి. అంతే తప్ప సినానిమ్స్ అడగడంలో మరొక విధానం ఏదీ లేదు. ఇది అంటే క్వశ్చన్ పేపర్లో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి తప్ప వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ జనరల్ ఇంగ్లీష్ ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్. సో ఇప్పుడు ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో నెక్స్ట్ విద్యార్థులు ఎక్కువగా భయం దేనికంటే అర్థమెటిక్. సో మరి ఆ అర్థమెటిక్ని ఎలా క్రాక్ చేయాలి, మరి ఎస్ఎస్సి సిజిఎల్లో ఈ అర్థమెటిక్ అనేది ఎలా ఉంటుంది పాత్ర. సో ఎందుకంటే మనం ఇంతసేపు స్టేట్ ఎగ్జామ్ సంబంధించే ప్రతి ఆస్పిరెంట్ ఉంటున్నాడు, కానీ సెంట్రల్లో కూడా మనకు సేమ్ సిలబస్ ఉంటుంది, బట్ కొంచెం ప్యాటర్న్ మారుతుంది. సో దాని మీద మనకు విద్యార్థులకు అవగాహన లేక ఎక్కువ మంది ఆ భయంతో ఆ సెంట్రల్ ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో మరి ఆ మ్యాథ్స్ యొక్క కీలక పాత్ర ఎలా ఉంటుంది, దానిలో వచ్చిన మార్పులు ఏంటివి అని చెప్పడానికి మనకి ఇక్కడ ముగ్గురు దిగ్గజాలు ఉన్నారు. ఇక్కడ మనం అటెండ్ అవ్వడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, మనకు ఎస్ఎస్సి సిజిఎల్ చాలా పెద్ద నోటిఫికేషన్. జనరల్లీ మనం చూస్తున్నాం, జనరల్లీ స్టేట్ నోటిఫికేషన్స్ అయితే ఏదైతే ఉంటుందో సో అది డిలే అవుతూ వస్తూ ఉంటుంది. కానీ ఈ సెంట్రల్ నోటిఫికేషన్ అనేటువంటి ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే, ఇన్ టైంలో పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ జనరల్గా చాలామందికి ఎస్ఎస్సి అంటే తెలవదు. ఎస్ఎస్సి అంటే నార్మల్గా 10th అనుకుంటాం, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. అలా కాకుండా ఎస్ఎస్సి గురించి మెయిన్ అసలు అవగాహన ఇవ్వాలి అన్న ఉద్దేశంతో విద్యార్థులందరినీ ఇక్కడ సమావేశం అయ్యేటట్లు చేసినటువంటి శ్యామ్ సార్ గారికి మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు. రైట్. సో ఇక్కడ ఏంటంటే సార్ మెయిన్ థీమ్ మనకు ఎస్ఎస్సి అంటే ఒక భయం అనేటువంటిది వస్తూ ఉంటుంది జనరల్లీ. సో ఓన్లీ ఇంతకు ముందు వరకు అయితే మ్యాథ్స్ పీపులే రాస్తున్నారు, మ్యాథ్స్ వాళ్ళకి వస్తాయి, ఇంగ్లీష్ అనేటువంటిది రావాలి ఖచ్చితంగా, తెలుగు మీడియం పీపుల్కి ఇంగ్లీష్ రాదు, మేము రాయలేము, చాలామందికి అసలు ఎస్ఎస్సి అంటే తెలియదు, స్టేట్ నోటిఫికేషన్స్తో కాకుండా సెంట్రల్లో కూడా ఉంటాయా అనేటువంటిది చాలా డౌట్స్ ఉంటాయి, అసలు వాటి గురించి తెలియదు. వాటి గురించి అవగాహన ఇవ్వడమే ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఇందులో మరి జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇయర్కి గాను ఎస్ఎస్సి సిజిఎల్ 2022 20,000+ నెంబర్ 20,000 ఇచ్చారు. నోటిఫికేషన్ వాళ్ళు కంప్లీట్ చేసేలోపు ఇంకా వేకెన్సీస్ వస్తూనే ఉంటాయి. వాటిని కూడా ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయడానికి 20,000+ ఇంకా అప్రాక్సిమేట్ అంటే దాని ఉద్దేశం ఇంకా పెరగొచ్చు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. రైట్. సో ఈ టైర్ 2లో నోటిఫికేషన్ కనుక మీరు చదివితే క్లియర్లీ అక్కడ చెప్పడం జరిగింది, మ్యాథమెటికల్ అబిలిటీస్ అనేటువంటిది క్లారిటీగా ఇచ్చారు. అదే టైర్ 1 దగ్గరకు వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్నారు. ఎస్ సార్, ఈ రెండింటి మధ్య మన డిఫరెన్స్ ఉందా? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటిది టైర్ 1 దగ్గర ఇచ్చి టైర్ 2 దగ్గర క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పెట్టకుండా మ్యాథమెటికల్ ఎబిలిటీస్ జనరల్ అనేటువంటిది ఎందుకు ఇచ్చారు అనేటువంటిది బేసిక్ డౌట్. సో టైర్ 1లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇచ్చారు, అందులో అవే టాపిక్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ టాపిక్సే, 1-2 వేరియేషన్ తప్పించి. మరి టైర్ 1కి టైర్ 2కి ఏంటి సార్ డిఫరెన్స్ అంటే, టైర్ 2లో ఎక్కువగా మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే ప్యూర్ మ్యాథ్స్ని బేస్ చేస్తూ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. జనరల్లీ టాపిక్స్ ఒకసారి నేను డిస్కస్ చేస్తాను ఏమేమి ఇచ్చారు. ఈ టైర్ 2లోకి వచ్చేసరికి ఒక చాప్టర్ నెంబర్ సిస్టమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో నెంబర్ సిస్టమ్ అనేటువంటిది అసలు మ్యాథమెటికల్ ఎబిలిటీలో నెంబర్ సిస్టమ్ అనేటువంటిది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అది నాట్ ఓన్లీ సెంట్రల్ సార్, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే నెంబర్ సిస్టమ్కి హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో నెంబర్ సిస్టమ్ అనేటువంటిది ఒక చాప్టర్గా ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు నెంబర్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేయాలి, బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నీకు ఈ నెంబర్ సిస్టంలో డెవలప్ అవుతాయండి.
అదేవిధంగా సెకండ్ చాప్టర్ అనేటువంటిది ఇచ్చారు, ఫండమెంటల్ అరిథమెటికల్ ఆపరేషన్స్. అరిథమెటిక్ వచ్చేసరికి సెకండ్ చాప్టర్గా ఇవ్వడం. అరిథమెటిక్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు ఏవైతే ఉన్నాయో అది ఈ సెకండ్ చాప్టర్గా ఇవ్వడం జరిగింది. సో మెయిన్ మనకు సిలబస్ అనేటువంటిది తెలిస్తేనే కదా ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటిది అర్థమయ్యేది. సో కాబట్టి సిలబస్ నేను జాగ్రత్తగా ఇస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏముంటుంది, ఫస్ట్ వన్ నంబర్ సిస్టమ్ ఇచ్చారు, సెకండ్ వన్ అరిథమెటికల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. థర్డ్ చాప్టర్ ఇచ్చారు ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది సార్. సెంట్రల్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్స్ రిలేటెడ్, ఈక్వేషన్ రిలేటెడ్, పాలినామియల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆల్జీబ్రాని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ జామెట్రీ, ప్లేన్ జామెట్రీ ఫోర్త్ చాప్టర్గా ఇవ్వడం జరిగింది సార్. సో జామెట్రీ అంటే అన్నీ, సో 2 డైమెన్షనల్ కావచ్చు, 3 డైమెన్షనల్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని ప్రాపర్టీస్ని బేస్ చేస్తూ జామెట్రీ అనేటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో కొద్దిగా హయ్యర్ లెవెల్ అనేటువంటిది ఉంటుంది. అది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మనం చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసరికి మెన్సురేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. చూడండి, మళ్ళీ ప్రిఫరెన్స్ ప్యూర్ మ్యాథ్స్లో మెన్సురేషన్కి కూడా ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, మెన్సురేషన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ట్రిగ్నామెట్రీ అనేటువంటిది సపరేట్ చాప్టర్గా ఇవ్వడం జరిగింది. 6th చాప్టర్ వచ్చేసరికి ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రీ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ కూడా. అదేవిధంగా నెక్స్ట్ 7th అండ్ లాస్ట్ చాప్టర్, దట్ ఈస్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. సో జనరల్లీ మనం స్టాట్స్ చూస్తూ ఉంటాం, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ అండ్ డిఐ కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హిస్టోగ్రామ్స్. అదేవిధంగా ప్రాబబిలిటీకి సంబంధించింది, బేసిక్ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇవి 7 మేజర్ చాప్టర్స్ మనకి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టమ్ కావచ్చు, జామెట్రీ కావచ్చు, మెన్సురేషన్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ ట్రిగ్నామెట్రీ, ఇవే ఎక్కువగా ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ అరిథమెటిక్ అనేటువంటిది కూడా చాప్టర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ ప్రాబబిలిటీ. సో ఇవి మనకున్నటువంటి టాపిక్స్ అండి. వీటిని బేస్ చేస్తూ మనం కాన్సన్ట్రేట్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. అయితే మరి మనకు టైర్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, దానికి ఉన్న మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కువ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటుంది సార్. దీని మీద ప్రాక్టీస్ చేయడం వల్ల ఎలాంటి క్వశ్చన్ వాళ్ళు 3 మార్కులు ఇవ్వనివ్వండి, 5 మార్కులు ఇవ్వనివ్వండి, ప్రాక్టీస్ ద్వారా ఆ క్వశ్చన్ని విత్ ఇన్ ద టైంలో చేయగలగాలి. సో మనకి టైర్ 2లో సెషన్ 1, సెషన్ 2, సెక్షన్ 3 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అందులో మనకి ఈ సెక్షన్ 1లో రీజనింగ్ అండ్ అరిథమెటిక్ 2 విభాగాలు ఉంటాయి. రెండిటికి 30 క్వశ్చన్లు 60 క్వశ్చన్లు ఉంటాయి. 60 × 3 180 మార్కులు. అంటే ఒక రోజులోనే ఎగ్జామ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఆన్లైన్, ఇంతకుముందు అంటే ఆఫ్లైన్ ఉండేది, కానీ ఇప్పుడు ఆన్లైన్ అంటే ఆ రోజంతా మీరు కూర్చుంటున్నారు అంటే సిస్టమ్ ముందు 1 అవర్లో మీకు అర్థమెటిక్ రీజనింగ్ డిస్ప్లే అయిపోతాయి, టర్న్ ఆఫ్ అయిపోతాయి కూడా. మళ్ళీ నెక్స్ట్ అవర్కి నెక్స్ట్ సెషన్ ఉంటుంది. అదే 2.5 అవర్స్ కంటిన్యూస్గా కూర్చుంటారు మీరు సిస్టమ్ ముందు. కానీ ఒక సెషన్ ఓపెన్ అయిన తర్వాత ఒక సెషన్ ఓపెన్ అయిన తర్వాత అవి డిజపియర్ అయిపోతే నెక్స్ట్ సెషన్ రిపీట్ అవుతుంది, నెక్స్ట్ సెషన్ ఓపెన్ అవుతుంది. సో కాబట్టి విత్ ఇన్ ఈ పీరియడ్లో మనం క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటిది అది ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది, రైట్. సో ఇది క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ అండి. మనకు టాపిక్స్ అనేటువంటిది ఏమి ఇచ్చారు దాన్ని బేస్ చేసి చెప్పడం జరిగింది. మన క్వశ్చన్ పేపర్ విధానం కావచ్చు, క్వశ్చన్ ప్యాటర్న్ కావచ్చు, ఎలా అడుగుతున్నారు, స్టేట్ లెవెల్కి సెంట్రల్ లెవెల్కి ఎలా ఉంటుంది. సో భయం వల్ల మనకేముంటుందంటే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కదా అనేటువంటి, ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి డిఫరెన్స్ పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు మ్యాథ్స్లో, అర్థమెటిక్లో. సో కాబట్టి అసలు ఇందులో ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఆ క్వశ్చన్ చూడంగానే అర్థమైపోతూనే ఉంటుంది, ఆ క్వశ్చన్ ఇంటెన్షన్ ఏంటి అది అనేటువంటిది. సో కాబట్టి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి అప్లై చేయండి. అండ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేటువంటిది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన కాకినాడలో కూడా సెంటర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, రాజమండ్రిలో సెంటర్ ఇవ్వడం జరిగింది,
జరిగింది. సో విజయవాడ సెంటర్ ఉండడం జరిగింది, ప్రతి చోట కూడా సెంటర్ ఉంది. సో కాబట్టి సెంటర్స్ గురించి ఎక్కడికో నార్త్ అక్కడికి వెళ్ళాలి అనేటువంటిది డౌట్ చాలా మందికి ఉంటుంది. సెంట్రల్ ఎగ్జామ్స్ కదా, ఎక్కడో ఢిల్లీలో వేస్తారు, ఎక్కడో వేస్తారు, అలా ఏమి లేదు సార్. ఇప్పుడు సెంటర్స్ కూడా మనకి అవైలబిలిటీలోకి వచ్చాయి. సో కాబట్టి ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు, రైట్. మరి మన ఇన్స్టిట్యూట్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి సార్ అంటే, ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్లోకి జాయిన్ అయ్యారు అంటే ఫైనల్లీ జాబ్ కొట్టేంత వరకు ఉంటుంది. జాబ్ కొట్టేసే వెళ్ళాలి అంతే ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే క్వశ్చన్స్ ఎక్కువగా, ప్రాక్టీస్ అనేటువంటిది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ మీదనే ఉంటుంది సార్, మొత్తం కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటనేటువంటిది మన గైడెన్స్ ద్వారా, మీరు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపక బృందం యొక్క గైడెన్స్ ద్వారా మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. టైర్ 2 అనేటువంటిదే మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ టైర్ 2 ఎగ్జామ్ అనేటువంటిది ఎంత ఎక్కువ స్కోర్ చేయగలిగితే మన క్యాడర్ అనేటువంటి, మనం పెట్టినటువంటి ప్రిఫరెన్సర్స్ జాబ్ పోస్టులు ఏవైతే ఉంటాయో సో దాన్ని డిసైడ్ చేసేది టైర్ 2. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటుంది. మరి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉన్నప్పుడు సో తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన యాక్యురసీని మెయింటైన్ చేయాలి. అదేవిధంగా అక్కడ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అప్లికేషన్లో. నార్మలైజేషన్ అంటే అర్థం మరి మనకు తెలుసో లేదో కానివ్వండి. నార్మలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, ఒకళ్ళు 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 30 మార్కులు సాధించారనుకోండి. సపోజ్ ఇంకొకళ్ళు 40 క్వశ్చన్సే అటెంప్ట్ చేశారు, కానీ అతను 29 మార్కులు సంపాదించాడు అనుకోండి. అప్పుడు ఆర్డర్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 30 మార్కులు వచ్చేటోడికి ఇవ్వడండి. ఎందుకంటే ఎక్కువ నెగిటివ్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందండి, నార్మలైజేషన్ యొక్క ఉద్దేశమే అది. సో మార్కులు ఎక్కువ రావడంతో పాటు నెగిటివ్ ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు చేయలేదనే అంశాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ. సో కాబట్టి నార్మలైజింగ్ ఫార్ములా కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఫార్ములాని దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువ క్వశ్చన్స్ పెట్టి ఎక్కువ నెగిటివ్లోకి వెళ్ళామనుకోండి మనం సక్సెస్ అవ్వం. సో మనం రాసే విధానం నెగిటివ్ ఎప్పుడు ఉన్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది, షూర్గా మనకు వస్తూ షూర్గా మనం చేయగలుగుతాం. తక్కువ క్వశ్చన్స్ చేసిన యాక్యురసీ 100% యాక్యురసీ అనేటువంటిది మెయింటైన్ చేస్తే మన లిస్ట్ అనేటువంటిది, మన నేమ్ అనేటువంటిది టాప్ లెవెల్లో ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే దాని ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే అన్ని బబుల్ చేయడం కాదు, అన్ని టిక్ పెట్టడం కాదు సార్. సో యాక్యురసీ మెయింటైన్ చేయాలి. ఎవరైతే యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. సో ఎస్ఎస్సి సిజిఎల్లో మరి అర్థమెటిక్ని నెగిటివ్ మార్క్స్లో షార్ట్ పీరియడ్లో ఎలా చేయాలి, తక్కువ టైంలో, సో ఆ క్వశ్చన్స్ని మనం ఎలా ఫేస్ చేయాలి అనే అంశం పైన. సో ఇది ఒక చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. సో 20,000 పైన పోస్టులు రావడం అంటే మనకి దసరా పండగ ముందుగానే వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఇలాంటి అవకాశాలు రాకపోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎస్ఎస్సి పడినా ఇంత భారీ నోటిఫికేషన్ అయితే రాదు. ఒక 7,000 6,000 వస్తాయి అంతే. సో ఇంత భారీ నోటిఫికేషన్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎస్ఎస్సి వాడు కూడా వదలడు. సో ఇయర్ మన అదృష్టం అనుకోవాలి అది. సో దాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఇయర్లో 80%లో జాబ్తోనే మీరు తిరిగి వెళ్ళాలి. మీకు టైర్ 2 ఇంపార్టెంట్. టైర్ 1 ఈజీగా క్వాలిఫై అయిపోతారు. 200 మార్క్స్లో 30% తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. వచ్చింది మాత్రం అటెంప్ట్ చేసుకుంటూ రాని వదిలేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. కానీ టైర్ 2 ఏంటి అంటే అక్కడ హయ్యెస్ట్ స్కోర్ మీద జాబ్ బేస్ అయి ఉంటుంది. కాబట్టి టైర్ 2 మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో రేపు మేము స్టార్ట్ చేస్తున్నటువంటి బ్యాచ్ కంప్లీట్ టైర్ 2 బేస్ చేసుకునే ఉంటుంది. ఎందుకంటే టైర్ 2 క్వాలిఫై అవుతున్నారు అంటే టైర్ 1 అయ్యి వచ్చిన వాళ్ళే ఉంటారు. మీకు 2 మార్క్స్ కంటే 3 మార్క్స్ ఎక్కువ. సో టైర్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే యావరేజ్ క్వశ్చన్స్ వస్తాయి. అదే 2లోనే ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఇస్తున్నాడు. అర్థమెటిక్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, కలిపి 60 మార్క్స్, 1 hour టైమే. సో 60 క్వశ్చన్స్ 60 minutes మాకు పర్లేదు, 1 minute 1 క్వశ్చన్ చేయగలుగుతున్నాం అని మేము ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి. అక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు, 1 మార్క్ కాదు 3 మార్కులు. సో ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు అంటే వాడు ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటాడు, కింద 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. అంటే అక్కడ మీకు 4 క్వశ్చన్లు ఇచ్చినట్టు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు.
ఆ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ దగ్గర 4-5 ఇస్తాడు. అంటే అక్కడ 1 మార్క్కి 1 క్వశ్చన్ కాదు, ఇది 3 మార్క్స్ క్వశ్చన్. అంటే క్లబ్ అయ్యి వస్తాయి అన్నమాట మోడల్స్. ఉదాహరణకి ఇప్పుడు మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక వ్యక్తి నడవడం మొదలుపెట్టాడు. మొదటి రోజు 6 కిలోమీటర్లు నడిచాడు, మరుసటి రోజు అందులో సగం నడిచాడు, ఆ మరుసటి రోజు ముందు రోజు నడిచిన దాంట్లో సగం నడిచాడు. అలా 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 మొత్తం జీవితకాలంలో నడిచిన దూరం ఏంటి అంటాడు. అది యాక్చువల్గా అందరూ టైమ్ అండ్ డిస్టెన్స్ అనుకుంటున్నారు, కానీ అది ఏంటంటే గుణశ్రేణి. గుణశ్రేణిలో ఏంటి అనంత పదాల మొత్తం సూత్రం తెలిస్తే మాత్రమే మీరు ఆ బిట్టు చేయగలరు. సో ఇక్కడ ఈ అర్థమెటిక్లో నెంబర్ సిస్టము, జామెట్రీ, మెన్సురేషను, ట్రిగ్నామెట్రీ వీటి నుంచి ఎస్ఎస్సిలో బాగా ఎక్కువగా అడుగుతున్నాడు. రిమైనింగ్ అర్థమెటిక్ టాపిక్స్ నుంచి కూడా వస్తాయండి. అయితే ఆ రిమైనింగ్ అర్థమెటిక్ టాపిక్స్ లింకప్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద జస్ట్ ఒక 5 minutes డెమో తీసుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ అండ్ పర్సంటేజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నిష్పత్తి, శాతాలు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యారంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని టాపిక్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఎందుకంటే మనం షార్ట్ కట్ అప్లై చేయాలి అంటే ఏదర్ రేషియో ఆర్ పర్సంటేజ్ నుంచే మొదలెడతాం అనమాట. కాబట్టి ముందు రేషియోస్, పర్సంటేజ్ పర్ఫెక్ట్ అవ్వండి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు రేషియోస్ పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్ దేంట్లో అడుగుతారంటే నిష్పత్తులే. 10 సంవత్సరాల క్రితం నిష్పత్తి ఇచ్చి, ప్రస్తుత నిష్పత్తి ఇచ్చి, వారి వయసులు ఎంత ఏంటది రేషియోసే. భాగస్వామి అయితే కంప్లీట్ రేషియోసే. ఏమంటాడు అంటే చివరికి వచ్చేసరికి వారు పంచుకోవాల్సిన లాభాల నిష్పత్తి ఎంత అంటాడు. అంటే అది కూడా రేషియోసే. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చారు, లాభ నష్టాలు. ఏం టాపిక్ అది? పర్సంటేజ్. అయినా దాన్ని కూడా మనం రేషియోలో కన్వర్ట్ చేస్తాం. ఉదాహరణకి చూడండి, ఒక వ్యక్తి ఒక వస్తువును 10% నష్టానికి అమ్మాడు. ఒక వ్యక్తి ఒక వస్తువును 10% నష్టానికి అమ్మాడు. అమ్మిన వేళ 73 రూపాయలు, కొన్న వేళ ఎంత అంటాడు. సార్ దానికి ఫార్ములా ఏంటి? ఈ ఫార్ములాలు అనేది వదిలేండి, ఇంకా ఫార్ములా కాదు, రేషియోలోకి మార్చుకోండి. 10% నష్టం అన్నాడు కాబట్టి అసలు 10 యూనిట్లు, అమ్మింది 9 యూనిట్లు, 63 రూపాయలు అన్నాడు. 9 యూనిట్లు 63, 1 యూనిట్ 7, కొన్న వేళ ఎంత? 70. దీనికి పెన్ అవసరం లేదు. ఇదే చక్రవడ్డీల్లో కూడా వచ్చేద్దాం. చక్రవడ్డీల్లో ఉదాహరణకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఒక అసలు 2 సంవత్సరాల్లో 1.44 రెట్లయింది, వడ్డీ రేట్ ఎంత అన్నాడు. కొంత అసలు 2 సంవత్సరాల్లో 1.44 రెట్లయింది, అసలు ఎంత అన్నాడు. వెంటనే ఫార్ములాకి వెళ్ళిపోతాం. అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. అంత అవసరం లేదు దీనికి. 1.44 రెట్లకి మధ్య నిష్పత్తి 1:1.44. 100తో గుణిస్తే ఏమవుద్ది? 100:144. ఎప్పుడైతే 2 సంవత్సరాలు అన్నాడో వెంటనే స్క్వేర్ రూట్ వేయాలి. 100కి 144కి స్క్వేర్ రూట్ ఎంత? 10 12 అయిందంటే ఎంత పెరిగింది? దేని మీద? 10 మీద 2. 100కి ఎంత ఆన్సర్? 20%. దీనికి ఫార్ములా అవసరమా? అవసరం లేదుగా. ఇంకో లెక్క చెప్తాను చూడండి. కొంత సొమ్ము చక్రవడ్డీ రేటున 3 సంవత్సరాల్లో 8 రెట్లు అయింది అన్నాడు. 3 సంవత్సరాల్లో 8 రెట్లు అయింది. రేషియో చెప్పండి. రేషియో 1:8. 3 సంవత్సరాలు అన్నాడు, క్యూబ్ రూట్ వేయండి. ఎంత? 1:2. 1కి 2 అంటే ఎంత పెరిగింది? అంటే ఎంత శాతం? 100%. సో ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ని కూడా మనం వితౌట్ పెన్, ఓన్లీ థాట్ ప్రాసెస్ అంటే మైండ్ క్యాలిక్యులేషన్, అలా మైండ్ క్యాలిక్యులేషన్తో చేయగలిగితే ఇన్ టైంలో మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఈ రేషియోస్ అనేది ట్రిగ్నామెట్రీ ఉందా? ట్రిగ్నామెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనే టాపిక్ ఉంటుంది. ఆ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ టాపిక్లో కూడా మనం రేషియోసే వాడతాం. ఏంటంటే 90, 30, 60 ఇస్తాడు. 30, 90, 60 degrees ఇచ్చినప్పుడు 30 degrees ఆపోజిట్ 1 part, 60 degrees ఆపోజిట్ √3 parts, 90 degrees ఆపోజిట్ 2 parts తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక tan θలు, sin θలు, cos θలు వద్దు మనకి. ఓకేనా? 30 degrees ఆపోజిట్ 1 part 10 సెంటీమీటర్లు అండి. 60 degrees ఆపోజిట్ √3 parts ఎంత అంటాడు? 10√3 సెంటీమీటర్లు అండి. 90 degrees ఆపోజిట్ 2 parts ఎంత అంటాడు? 1 part 10 సెంటీమీటర్లు అయితే 2 parts ఎంత? 20 సెంటీమీటర్లు. అది రేషియోస్కున్నంత పవర్ అనమాట. ఓకేనా? సో రేషియోస్, పర్సంటేజ్ పర్ఫెక్ట్ అయితే మీరు టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే వేగం, కాలం, విలోమానుపాతం, విలోమ నిష్పత్తి తీసుకుంటాం. అక్కడ కూడా వచ్చేదేంటి? రేషియోస్. సో నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రేషియోస్, పర్సంటేజెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అందులో ఆల్ మోడల్స్ మీరు పర్ఫెక్ట్ అవ్వండి. అవి పర్ఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని టాపిక్స్ చేయగలుగుతారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే
యావరేజెస్, సగటులు అనే కాన్సెప్ట్ వచ్చింది. మీరు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఫార్ములా గుర్తుపెట్టుకొని వెళ్తే 100 క్వశ్చన్లకి 100 ఫార్ములాలు ఎవడి వల్ల కాదు గుర్తుంచుకోవడం. అదే ఒక మెథడ్ని మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోండి. ఆ ఒక్క మెథడ్తోనే అన్ని ప్రాబ్లమ్స్ చేయాలి. టైం అండ్ వర్క్ తీసుకుంటే ఒక మెథడ్లోనే వెళ్ళిపోతాం మనం. ఎల్సిఎం కాన్సెప్ట్, కాసాగు అనే ఒక చిన్న కాన్సెప్ట్తోనే మొత్తం టాపిక్ చేయాలి. అది ప్రిపరేషన్ అయ్యే విధానం. అంతేగాని క్విక్కర్ మ్యాథ్స్ కొనుక్కొని ఆ క్విక్కర్ మ్యాథ్స్లో 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 ఫార్ములాలు ఉంటాయి. ఆ ఫార్ములాలన్నీ బట్టి అది కరెక్ట్ విధానం కాదు. కరెక్ట్ విధానం ఏంటి అంటే మనం నేర్చుకున్నది తక్కువ సబ్జెక్ట్ అయినా దాంతో అడిగిన పెద్ద ప్రాబ్లమ్స్ని ఆ చిన్న లాజిక్తో చేయడం రావాలన్నమాట. సగటులు ఉంది. సగటు అంటే ఏం లేదు సార్, చిన్న కాన్సెప్ట్. సగటు అంటే అందరి దగ్గర సమానం, అంతే. అదే షార్ట్కట్. ఇంకా మీరు వేరేది ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సగటు అంటే ఏంటి? అందరి దగ్గర సమానం. చూడండి, మన అందరి దగ్గర సగటు 500 ఉన్నాయన్నాను. ఎవరి దగ్గర ఎంత ఉందో నాకు తెలియదు, కానీ అందరి దగ్గర సగటు 500 ఉన్నాయన్నాను. అందరూ ఒకే మాట మీద ఉందాం. నా దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర, అమ్మాయి దగ్గర, శ్యామ్ సార్ దగ్గర, అయిపోయింది లెక్క. అదే షార్ట్కట్. ఇప్పుడు ఒక క్రికెట్ ఆటగాడు 30 పరుగులు కొట్టాడు సగటున. 10 మ్యాచ్లకి 30 కొట్టాడు. నేను చూడలే మ్యాచ్లు. ఫస్ట్ మ్యాచ్ ఎంత కొట్టాడు, రెండో మ్యాచ్, మూడో మ్యాచ్, 10వ మ్యాచ్. ఇప్పుడు 11వ మ్యాచ్ ఆడదామని వెళ్ళాడు. 11వ మ్యాచ్ ఆడదామని వెళ్తూ సగటుని 3 పరుగులు పెంచాలనుకున్నాడు. సగటుని 3 పరుగులు పెంచాలనుకున్నాడు. 11వ మ్యాచ్ ఆడుతూ 30కి అవుట్ అయితే ఏమైనా ఉపయోగం ఉందా? మరి ఏం చేయాలి? 3 పెంచాలా? మరి 11 3 ఎంత? 30 + 33. ఏంటి ఆన్సర్? దట్స్ ఆల్. అది ప్రిపరేషన్ అయ్యే విధానం. ఓకేనా? సో అలా ఒక చిన్న లాజిక్ కరెక్ట్గా నేర్చుకుంటూ ఆల్ మోడల్స్ని కూడా ఆ మెథడ్ ద్వారా చేయగలుగుతున్నామా లేదా, ఇది ఫాలో అవుతూ, సో మీరు మీ ఫ్రెండ్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకొని, ఈ మంత్ 28న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ సెపరేట్గా అర్థమెటిక్ నుంచి 3 మార్క్స్ వెయిటేజ్ ఏవైతే ఉందో దాని తాలూకా ఎక్స్ట్రా క్వశ్చన్స్, మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.